Hi friends, good evening. Actually, kidney failure is one of the biggest problem nowadays. ఎక్కువ మందికి కిడ్నీ ఫెయిల్ అవుతుంది, క్రియాటినైన్ లెవెల్ పెరిగిపోతుంది, యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది, బ్లడ్ యూరియా పెరిగిపోతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ ద కిడ్నీ ఫెయిల్యూర్. అండ్ ఇది అన్నీ పెరగడం వల్ల మన శరీరంలో రకరకాల ఇబ్బంది కనిపిస్తాయి. యాక్చువల్లీ లక్షణాలు బట్టి చూస్తే మనకు నార్మల్గా పాదాల దగ్గర మనకు బాపు రావడం, ఓకే, హోల్ బాడీలో బాపు రావడం, ముఖం పైన కూడా బాపు రావడం, ఓకే. అండ్ దాని తప్పటి మనకు బాడీ పెయిన్, ఇండైజెషన్, వామిటింగ్ సెన్సేషన్ అండ్ ఈచింగ్ లైక్ దుర్ద రావడం, ఓకే. ఇది అన్ని కామన్ లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దానిలో డైజెషన్ సరిగా లేకపోతే ఈవెన్ మోషన్స్ కూడా ఫ్రీ కాదు, పుట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది. అండ్ డైలీ బేసిస్లో ఇట్ ఈస్ బికమ్ ఏ వెరీ హెక్టిక్ షెడ్యూల్ ఫర్ ఎ పర్సన్స్. లైక్ డైలీ బేసిస్లో వాళ్ళ అన్నం సరిగా తినాలంటే కూడా కష్టం అయిపోతాయి. అండ్ డైజెషన్ చేయాలంటే కూడా కష్టం అయిపోతుంది, భయపడి అన్నం తినరు. సో ఇది అన్ని సమస్య కనిపిస్తాయి మనకి. సో డే బై డే ఏమవుతుందంటే, లైక్ మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఇట్ విల్ లీడ్స్ టువార్డ్స్ ద వర్సన్ కండిషన్ ఆఫ్ ద పర్సన్. సో ఫైనలీ హోల్ బాడీలో స్వెల్లింగ్ వచ్చేస్తాయి. అండ్ ద డే విల్ కమ్ లైక్ యూ విల్ బి హాస్పిటలైజ్డ్. దెన్ డయాలసిస్ స్టార్ట్ అవుతుంది. డయాలసిస్ చేసినాక కొన్ని రోజుల తర్వాత మనకు సపోజ్ మీరు డయాలసిస్ చేసినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంది అండ్ డబ్బులు అయిపోయినాయి, ఆ తర్వాత అగైన్ మీకు డయాలసిస్ చేయడానికి డబ్బులు లేదు, దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ద ఓన్లీ, దట్ ఈస్ ద లాస్ట్ జర్నీ అని మనం అనుకోవాలి. సో అంతవరకు వెళ్ళకుండా యూ కెన్ ట్రై ద ఆల్టర్నేటివ్. ఓకే. సో దట్ ఈస్ ఎ ప్లాంట్ దట్ ఈస్ కాల్ బొహర్బియా డిఫ్యూజర్. ఈ ప్లాంట్ది ఆకు మీరు తీసుకోండి, ఓకే. అండ్ రణపాల ఆకు మీరు తీసుకోండి. ఈ రెండు మీరు తీసుకొని ఏం చేయాలంటే, నార్మలీ మీరు నములుకొని కూడా తినవచ్చు. రెండు ఆకు డైలీ బేసిస్లో మీరు నములుకొని తినండి, పొద్దున సాయంత్రం 2 పూటలు. అండ్ పొద్దున ఒక పూట మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినండి. సాయంత్రం పూట మీరు ఏం చేయాలంటే కొంచెం ఖీరా తినండి. అండ్ దాంతోపాటు కొంచెం మిలెట్ అంబాలు తీసుకోండి. ఇది మాత్రం చేశారంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవ్వడం మొదలుపెడతాయి. స్టాప్ ఈటింగ్ ఆల్ ద అనిమల్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్.